అండి, అందరూ ఎలాగున్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ కూడా చేయండి. అలాగే వీడియో కూడా షేర్ చేస్తుండండి. ఇంకా కొంతమందికి అయితే రీచ్ అవుతూ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేస్తేనే నా వీడియోస్ అనేవి కనబడతాయి. నా వీడియోస్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. రోజు మార్నింగ్ బ్లాగ్ అండి. శుక్రవారం రోజు పూజ అనేది చేసుకుంటా కాబట్టి ఇంకా నేనైతే మార్నింగ్ వెళ్ళేసి ఇంకా కలాబ్ జల్లుకొని ముగ్గు అయితే వేస్తున్నా. కలాబ్ అంటే కలాబ్ కాదు, వాటర్ బార్కే చల్లుకొని ముగ్గు అయితే వేస్తున్నా. గచ్చు కాబట్టి పెండ అలాంటిది ఏం చల్లము. వాటర్ కొట్టేసి గచ్చు మీద ముగ్గు అయితే వేసుకుంటున్నాను. సింపుల్గా అయితే నేనైతే ఫోన్లో చూసే నేర్చుకున్నానండి. ముగ్గులు అయితే అప్పటికి మిస్ అవుతూనే ఉంది, అర్థం కావట్లేదు. ముగ్గు అయితే చూసారు, అప్పటికి తప్పు పోతుంది ముగ్గు అయితే. ఇక్కడైనా పెండ దొరకదు, ఎక్కడో చాలా దూరం వెళ్ళాలి కాబట్టి గచ్చే కాబట్టి మొత్తం నార్మల్గా ముగ్గు అయితే మనకు వచ్చు కాబట్టి ఎట్లయినా వేసుకోవచ్చు. డిజైన్స్ ముగ్గు చుక్కల ముగ్గు అంటే ఒక్కడి కాడ తప్పిపోయినా మళ్ళీ మొత్తానికి పోయిద్ది ముగ్గు కాబట్టి పర్ఫెక్ట్గా వేయాలి. నేను 2-3 సార్లు నేర్చుకుని మరీ వేస్తాను. ఫస్ట్ సారి ఒక్కసారి నేర్చుకున్నాను, అంటే ఈ చిన్న చిన్న ముగ్గులు కాబట్టి ఎమ్మట్లు వచ్చేసినాయి. పెద్ద పెద్ద అయితే కొద్దిగా లేట్ పట్టిద్ది, కొద్దిగా గుర్తుండవు ఎమ్మట్లు. మొన్న ఎప్పుడూ నేర్చుకున్నాను, మళ్ళీ ఈరోజు వేసేసరికి గుర్తు లేదు కాబట్టి మళ్ళీ బుక్లో చూసి మళ్ళీ వేస్తూ ఉన్నాను. అందుకు అక్కడక్కడ మిస్ అవుతుంది ముగ్గు వేయటం కూడా. మళ్ళీ ఇట్లా 2 టైమ్స్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా పూర్తిగా ఉంటుంది, గుర్తుండిపోయేది. ఇంకెప్పటికి మర్చిపోము మనమైతే. ఒక 3-4 సార్లు వేసి ఉంటే మనమైతే మర్చిపోలేము. ఇప్పుడు నేను ఫస్ట్ టైం కాబట్టి వేసాడు, కొద్దిగా మర్చిపోయినాను. ఇంకో 2-3 సార్లు వేస్తే మర్చిపోను, ఇంకెప్పటికీ గుర్తుండిపోయేది. ఇంక అవసరం లేదు చూసి వేయటం బుక్లోను. నాకే చాలా ఇష్టం ముగ్గులు వేసుకోవటం, కానీ మా పాప బాబు అయితే వేయనియ్యరు, చెడిపేస్తారు. వచ్చి వాళ్ళు పడుకున్నప్పుడు మార్నింగ్ వేసేస్తాను టక్క టక్క ముగ్గు అయితే. వాళ్ళు వేస్తే వేయనియ్యరు, వాళ్ళు కూడా వచ్చి వేస్తూ ఉంటారు. మొత్తం ముగ్గు అంతా చెడిపేస్తారు. ఇప్పుడు చూడండి, ఒక 1 అవర్లో లేస్తారు, తర్వాత చెడిపేస్తారు, ముగ్గు మొత్తం ఉంచరు. అట్లయినా గచ్చు కాబట్టి ఎమ్మట్లో చెడిపోయిద్ది. కాలుతో ఒకళ్ళు మట్టి అనుకోండి, మట్టికి అంతగానో అవ్వదులే, కానీ గచ్చు కాబట్టి ఎమ్మట్లు ఎండిపోయినాక వాటర్ మొత్తం పోయినాక వచ్చి మామూలు కాలుతో నెట్టేసిద్ది, మొత్తం ఎటు మొత్తం చెదిరిపోయిద్ది. ఇంకైతే వాళ్ళైతే లెగలేదు, మా బాబు అని పాప. ఇంకా వాళ్ళు లేకముందు ఇంట్లో పని మొత్తం చేసుకొని కంప్లీట్ చేసుకొని పూజ అయితే చేసుకుంటాను. ఇంకా నేనైతే ముగ్గు అంతా అయిపోయింది. మా వారే కొద్దిగా ఊడ్చి నీళ్ళైతే చల్లిండు, అంతలోకి నేనైతే ముగ్గు అయితే వేసుకున్నాను. ఆ ముగ్గులు ఎలాగున్నాయో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చుక్కల ముగ్గులు వేయటం అయితే ఇంతగానం నేను ఎప్పుడు వేయలే. నాకు చుక్కల ముగ్గులు రావు పెద్దగా, మామూలు డిజైన్స్ ముగ్గు చిన్న చిన్నవి వచ్చు కాబట్టి నేనైతే ఫస్ట్ టైం ఇట్లా చుక్కల ముగ్గులు అయితే 2 డేస్ నుంచి వేస్తున్నాను. ఎట్లున్నాయి కామెంట్ చేయండి. ఇంకా చూడండి, మార్నింగ్ వాతావరణం మా చెట్ల మధ్యలో అయితే ఇట్లుంటుంది. ఇంటి ముందు చెట్లు అంటే ఎంత బాగుంటుందో, పీస్ఫుల్గా ఉంటుంది. నాకు చూస్తానికి చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఇట్లా మంచి ప్రశాంతంగా ఉంటే వాతావరణం అయితే నాకైతే కొద్దిగా చెట్ల వల్ల కూడా కొద్ది గాలి అనేది వస్తుంది ఇంట్లోకి, లేకపోతే ఎండలకు చచ్చిపోవాల్సిందే. మేమైతే కొద్దిగా చెట్ల వల్ల మంచి గాలి అనేది తొలుగుతుంది. రేకుల కింద అయితే మంచి కూర్చొని హాయిగా ఉంటాము. నాకు ఎక్కువ నచ్చేది చెట్లు అండి. మా ఇంటి ముందు చెట్లు బాగా నచ్చితే మంచి నీడనిస్తాయి, మంచి గాలి కూడా వచ్చిద్ది. మా ఇంటి ముందు నీడనిపోయిన మంచి గాలి అయితే వచ్చిద్ది. మంచిగా 24 గంటలు గాలి తొలుగుతూనే ఉంటుంది. ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో మంచి గాలి తొలిగిద్ది. ఇంకా మధ్యలోనే 1ంటికి 2ంటప్పుడు కొద్ది గాలి అనేది ఆగిద్ది అప్పుడప్పుడు, లేకపోతే డైలీ మంచి గాలి వచ్చిద్ది. మళ్ళీ చెట్ల మీద ఎక్కువ పక్షులు, కోతులు అవి వస్తుంటాయి. జంతువులు చాలా బాగుంటాయి. పక్షులు ఎక్కువ ఉంటే బాగా వస్తాయండి, చిలుకలు అలాంటివి బాగా. ఈ పక్షులు తినే చెట్టు అయితే ఇక్కడ ఉన్నాయి, చిన్న చిన్న కాయలు కాస్తే వాటి కోసమని వస్తాయి పక్షులు అయితే. అందుకే మంచిగా సౌండ్స్ వస్తే మంచిగా ఉంటుంది. కానీ ఆ సౌండ్స్ వల్ల కూడా నేను వాయిస్ ఓవర్ అనేది ఇయ్యలేకపోతున్నాను కొద్దిగా. అది కూడా కొద్ది డిస్టర్బెన్స్ ఉందనుకోండి, కానీ పర్వాలేదు, బాగుంటుంది. ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది, ఎవరు ఉండరు. మంచి అడవి కాబట్టి అన్ని మంచి చుట్టుపక్కల గాలి, అన్ని పక్షులు, కోతులు, అన్ని జంతువులు రకరకాలు కనబడుతూ ఉంటాయి. మాకైతే రిలీఫ్గా అనిపిస్తుంది, ఆనందంగా ఉంటుంది. చూస్తానికి మనశ్శాంతిగానే అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి చెట్లు ఎక్కడైనా ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదా. ఇక్కడ అడవి కాబట్టి ఇలాంటివి ఉంటాయి అనుకోండి. ఇంకా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంట్లోకి వచ్చేది ఇంట్లో మొత్తం పని కంప్లీట్ చేసుకుని పూజ చేసుకుందామని ఇల్లు అయితే తుడుస్తున్నాను ఫస్ట్ అయితే.
బొట్టేది పెట్టుకున్న పూజ చేసుకుందామని. ఇంకా పూజ చేసుకునేటప్పుడు కన్ఫామ్గా మన నుదుటి మీద బొట్టను కుంకుమ ఉండాలి కాబట్టి కన్ఫామ్గా నేను పూజ చేసేటప్పుడు అయితే కుంకుమని బొట్టు అయితే పెట్టుకుంటాను. పెట్టుకున్నాక పూజ అనేది చేసుకుంటాను. ఇంట్లో ఉన్న పూలతోనే ఇంక పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంట్లో పూలు కూడా పెద్దగా ఎక్కువ లేవు. బయట నుంచి కూడా తెప్పియాలి షాప్ కాంచి, అంటే పూల కొట్టు కాంచి కూడా తెప్పియలేదు కాబట్టి ఇంట్లో ఉన్న కొన్ని పూలతోనే అయితే పూజ అయితే చేసుకుంటున్నాను. ఈసారి మంచిగా మనీ ఉన్నప్పుడు అన్ని మంచి పువ్వులు అన్నీ తెచ్చుకొని మంచిగా అయితే నిండుగా పూజ అయితే చేసుకుంటాను. కానీ 3 వీక్స్ నుంచి కొద్దిగా కష్టంగా పూజ చేస్తున్నాను. అంటే ఇంట్లో ఏమీ లేవు, చేస్తాను కూడా పువ్వులు అలాంటి ప్రసాదాలు ఏమి లేవు, సింపుల్గా చేస్తున్నాను. కొద్దిగా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పిన కదండి, అందుకే పూజ కూడా మంచిగా ఎక్కువ పూలతో చేసుకోలేకపోతున్నా, ప్రసాదాలు కూడా పెద్ద చేయలేకపోతున్నాయి. సరే అయితే మంచిగా 7 శనివారాల వ్రతం కూడా కుదిరితే అట్ట చేసుకుంటూ ఉంటానండి. మంచి పూజలు అట్ట మంచిగా చేసుకుంటూ ఉంటాను. ఇంక ఇక్కడైతే గులాబీ పూలు అయితే చూడండి, హైబ్రిడ్ పూలు ఎంత బాగున్నాయి, ఎవ్వరు పెట్టుకోవట్లేదు చెట్ల మీద అయితే. నేను కూడా పెద్దగా పెట్టుకున్నాను, అంటే పెట్టుకుంటాను కానీ చెట్ల మీద ఉన్న పూలు అయితే కొయ్య బుద్ధి కాదు. ముఖ్యంగా గులాబీ పూలు అయితే అస్సలు కొయ్య బుద్ధి కాదు నాకైతే. వాటిని చూస్తా అంటే ఎంత ముద్దు వస్తాయి, అందుకే కొయ్యలేదు. ఇంకా సరే ఇవాళ పూజకి ఏం పూలు లేవు అని ఇంక పూలు అయితే కోసేసినాను. ఇంకా 2 పూలు కోసేసి 2 పూలు అయితే దాని మీద ఉంచినాను. ఒక మొగ్గు ఉంది, ఒకటే రేపు ఎల్లుండి ఇంకా మంచి విరబూసిద్ది కాబట్టి అవి అయితే 2 అయితే ఉంచేసి 2 అయితే కోసినాను దేవుడు ఫోటోల మీద పెడదామని. చెప్పిన కానీ పెద్దగా పూలైతే పూయలేదు చెట్ల మీద అయితే. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పూలతో అయితే ఇట్లా పెట్టేస్తాను. కనకంబరాలు పెట్టాను అనుకోండి, గులాబీ పూలు పెట్టేస్తాను దేవుడి ముందు. ఆ కనకంబరాలు అయితే కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎక్కువైనప్పుడు అయితే జడకి అల్లుకొని పెట్టుకుంటాను. ఇంకా పూజ అయితే ఇంట్లో అయితే కంప్లీట్ అవుతుందండి. పూజ గడి చేసుకుంటున్నాను. తులసి కోట ఇంట్లో పూజ అయిపోయినాక ఇంకా తులసి కోట గడ చేసేస్తాను. ఇలా అయితే ప్రసాదం ఏం పెట్టలేదు, పెట్టాలి కానీ చెప్పినా కానీ కొద్దిగా 2 months నుంచి ఇంట్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొద్దిగా మనీ కాడ టైట్గా ఉందని, అందుకే ఏం చేయలేకపోతున్నా, ఏం పెట్టలేకపోతున్నా కాబట్టి సింపుల్గా అయితే పూజ చేసుకున్న దీపారాధన చేసుకున్నాను. ఎవరు ఏదనుకున్నా నాకు అవసరం లేదు, దేవుడు అనేటోడు చూస్తూనే ఉంటాడు. అంటే నా దగ్గర ఉన్నాయో లేవో పూజ చేసుకోవటానికి, మనీ ఉన్నాయో లేవో, మనీతో ఏం అవసరమో పూజ చేసుకోవటానికి అన్న ప్రసాదం చేసుకోవటానికి కానీ పాలు కావాలి, ఏదో ఒకటి నైవేద్యం కింద పెట్టాలంటే మనీ అనేది కావాలి, పువ్వులు కొనుక్కొచ్చుకోవటానికని మనీ అనేది కావాలి. కాబట్టి ఇప్పుడు పువ్వులు ప్రసాదం చేసుకోవడానికి అలాంటి డబ్బులు లేవు ఇప్పుడు ప్రస్తుతానికి. మాకైతే చాలా కష్టంగా ఉంది ఇంట్లో గడవటానికి కూడా, చెప్తున్నా కానీ ఇంట్లో గడవటానికి అయితే కష్టంగా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. అందుకే మేమైతే సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను. నేనైతే పూజ అంతా కంప్లీట్ అయినాక ఇంక అన్నం అయితే పొయ్యి మీద పెట్టుకుంటున్నా. చూసారు బియ్యం కూడా మేము బయట నుంచే తెప్పించుకుంటున్నాం. బియ్యం బస్తకాలు లేదు, మామూలు బియ్యం అయితే ఇట్లా కేజీ 2 కేజీలు తెప్పించుకుంటున్నాం. మా పరిస్థితిని చూస్తూనే ఉన్నారు మీరైతే. ఇక్కడైతే మా పాపని అయితే రెడీ చేపిస్తున్నాను. మార్నింగ్ వాళ్ళ డాడీతో స్నానం చేసి, వాళ్ళ డాడీతో అయితే బయటికి వెళ్ళిద్ది కాబట్టి స్నానం చేపించేసి ఇంకా బొట్టు అయితే పెట్టుతున్నాను. మంచిగా బుద్ధిగా రాపించుకుంటుంది, మంచిగా డైలీ మంచిగా ఇట్లనే రాపించుకుంటుంది, ఏం గోల చెయ్యదు. ఇప్పుడైతే మంచిగా ఉంటుంది, మంచిగా రాపించుకొని ఉంటుంది. వాళ్ళ డాడీ బయటికి వెళ్తాడు కాబట్టి టక్క రెడీ అయ్యిద్ది నాతో పాటు. ఇంకా వాళ్ళ డాడీ స్నాక్స్ తెస్తే తినుకుంటూ రెడీ అవుతుంది మా పాప అయితే. ఇంక ఇక్కడ బొట్టు ఏదో పెడుతున్నా, కాటుక లేదు, కాటుక కొనుక్కరావాలి, కాటుక కొనుక్కొచ్చుకోవడానికి కూడా చెప్పిన మనీ లేవు అని అట్లుంది మా పరిస్థితి అయితే. సరేలే ఇంకెవరికి చెప్పుకున్నా మా బాధలు అర్థమవుతాయి, ఎవరికి అర్థం కావు, ఎవరి బాధలు వాళ్ళకి తెలుస్తాయి. ఇంక అట్లనే నా బాధ నాకే తెలిసిద్ది. సెకండోసారి ఇక్కడ అమ్మాయి పుట్టిద్ది అనుకున్నా కానీ దేవుడు అబ్బాయిని ఇచ్చిండు. దేవుడి దయ ఇద్దరు నాకు 2 కళ్ళు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అసలుకి అనుకోలేదు ఇద్దరు ఎట్లా పుడతారని. ఇంకేమోలే ఇంకా దేవుడి దయకి ఇద్దరైతే పుట్టారు, చాలు ఇంక ఈ జన్మకైతే. నాకైతే వాళ్ళిద్దరిని చూసుకుంటూ బతికేస్తాను, దీనికి మించి నాకైతే ఇంకేం కోరిక లేవు, ఇంకేం వద్దు కూడా. ఉందంటే ఒకటే కోరిక, యూట్యూబ్ మంచిగా సబ్స్క్రైబర్స్ పెరగాలి, మంచిగా కొద్దిగా నన్నంటూ ఒకరు గుర్తుపెట్టేటట్టుగా రావాలి ఆ స్థాయి. కానీ అదొక్కటి కోరిక, మనీ వచ్చినా రాకపోయినా నో ప్రాబ్లం, కానీ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని అదే ఒక్కటి కోరిక ఉంది. అదొక్కటి దేవుడు ఫలిస్తే చాలు నన్నైతే. నేనైతే దేవుడిని ఏ రోజు అడగలేదు సబ్స్క్రైబర్స్ రావాలి, యూట్యూబ్ ఫేమస్ అవ్వాలని ఏ రోజు దేవుడిని ప్రార్థించలేదు, అడగలేదు. ఇంకా దేవుడి ఇష్టం, నాకు సబ్స్క్రైబ్ వచ్చేది రాంది ఇంకా దేవుడి దయ, దేవుడు ఆజ్ఞ ఉంటే ఏదైనా రాకోకుండా ఉంటే అది కూడా నేను అదే అనుకుంటా. ఇంకా దేవుడి ఇష్టం, ఎప్పుడైనా రాని ఇంకెప్పుడైనా ఉన్నాను, రాని రాకపోయినా కానీ ఒక్కటి కోరిక ఉంది, సబ్స్క్రైబర్స్ పెరగాలి మంచిగా. ఒక యూట్యూబ్లో నేను ఒక అమ్మాయిని ఉన్నాను, యూట్యూబ్ ఒక ఛానల్ ఉంది నాకు కాడ అన్నట్టు ఒక అందరికి తెలవాలని అదొక్కటి కోరిక. డబ్బులు వస్తాయి అది ఇదని ఏం లేదులే, కానీ డబ్బు అంటే ఇంకెవరికైనా వస్తాయి, ఎట్లయినా కష్టపడవచ్చు, యూట్యూబ్ నుంచి కష్టపడాలని లేదు. కానీ నాకు ఒక డ్రీమ్, యూట్యూబ్ పెట్టాలి, యూట్యూబ్లో ఒక ఫేమస్ అవ్వాలని ఒక డ్రీము. ఆ డ్రీమ్ ఒకటి నెరవేరిస్తే చాలు దేవుడు. ఇంక అసలుకి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. తిన్నారా? నేను తింటున్నా.
చూపి చూపి వాళ్ళకి చూపి ఇంత పైకి పప్పా తీసిగో ఇది ఒకటి తీసి వాళ్ళకి పెట్టు మరి పెట్టు తినండి అను ముద్దు పెట్టు వేసి పెట్టు ఇప్పుడు పెట్టు మళ్ళా బాయ్ బాయ్ టాటా పూజ అయితే కంప్లీట్ అయిందండి. శుక్రవారం రోజు కూడా పూజ చేసుకున్నా. ఇంకా 3 డేస్ నుంచి మంచిగా ప్రతి వారం పూజ చేసుకుంటున్నా. మంచిగా ఉందండి. మీకు అయితే ఒక విషయం చెప్పాలి. సండే రోజు అయితే మేమైతే గుడికి వెళ్తున్నాం. గుబ్బలమ్మ గుడి అని, అంటే మా కాడ మంచి ఫేమస్, అదైతే బాగుంటుంది. సండే రోజు కూడా జనాలు బాగుంటారు. ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. ఈ సండే అయితే ఇంక అందరు అనుకొని ఇంక ప్లాన్ చేసుకొని అయితే వెళ్తున్నాము. అంటే కార్ బుకింగ్ చేసుకొని అట్లా వెళ్తున్నాము. బండి మీద అయితే కుదరదు, పిల్లగాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళతో అయితే కుదరదు. నేను సండే రోజు అయితే వీడియో తీసి ఒక మండే రోజు అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే సండే రోజు వెళ్తాం కాబట్టి మండే తెల్లారి అప్లోడ్ చేస్తాను. మండే రోజు చూడండి, బాగుంటుంది గుడి. చాలా ఫేమస్ గుడి, చాలా ఇష్టము. నేను ఫస్ట్ టైం అయితే వెళ్తున్నా. అంటే అంతకుముందు మా వారు చెప్పేటోడు బాగుంటుంది గుడి, అక్కడైతే చాలామంది వస్తారు అని. అంటే వాటర్ ఉంటుందంట, పాము కూడా ఉంటుందంటే ఏం చేయదంట పాము అయితే. నేనైతే గుడి మొత్తం వీడియో తీస్తాను. మొత్తం అడివే, చాలా బాగుంటుంది. నాకు బాగా నచ్చింది ఆ గుడి అయితే. అంటే నేనైతే వీడియోలో చూసిన, డైరెక్ట్గా వెళ్ళి ఎప్పుడు చూడలేదు. మా వారైతే 2 టైమ్స్ వెళ్ళారంట. అంటే పెళ్ళి కాకముందు అంత మధ్య కూడా వెళ్ళారు. అప్పుడు నేను వెళ్ళలేకపోయినా. మా అమ్మ వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు అందరం కలిసి అయితే వెళ్తున్నాం కారులో. మరి మా పెద్దమ్మ వచ్చిద్దో రాదో తెలియదు. మా అమ్మ అయితే వచ్చిద్ది. మేమైతే వెళ్తున్నాం. మా వారు, నేను, మా పిల్లగారు, మా అమ్మ వాళ్ళు అయితే వెళ్తున్నాం. చూడండి, లాంగ్ వీడియో అయితే పెడతాను మండే రోజు. చాలా బాగుంటుంది గుబ్బలమ్మ గుడి. అంటే ఇప్పుడు చెప్తే ఆ వీడియో కోసం వెయిటింగ్ చేస్తారని ఇప్పుడు చెప్తున్నాను. సండే రోజు అయితే కన్ఫామ్గా వెళ్తాము. వెళ్ళకపోతే చెప్తాను, వెళ్తాము వెళ్ళము. షార్ట్ వీడియోలు అయితే చెప్తాను. కన్ఫామ్గా అయితే వెళ్తాము. నాకు తెలిసిన వరకు అయితే ప్లాన్ అయితే చేసుకున్నాం మొత్తం. ఇంకా మరీ బోరింగ్ అయితే అనిపిస్తుంది ఇంట్లో ఉండి కూడా. మా వారే అయితే నిన్న అడిగిన గుడికి తీసుకెళ్ళరాదంటే, గుబ్బలమ్మ గుడికే తీసుకెళ్ళరాదంటే తీసుకొని వెళ్తా అన్నాడు. చాలా హ్యాపీ ఫీల్ అయినా. మీ ఇక్కడ చూపించుకోవటానికి కూడా నాకు వీలు ఉంటుందని ఇంక నేనైతే ఇంకా ఆ ప్లాన్ కూడా వేసుకున్నా. మంచి వీడియోస్ కూడా తీసి అప్లోడ్ చేస్తాను. చూస్తూ ఉండండి నా వీడియోస్ అయితే. ఖచ్చితంగా షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ ఎక్కడ మిస్ చేయకండి. నా వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వాచ్ చేయండి. సండే రోజు వీడియో తీసి మండే రోజు పెడతా. ఇంకొక 2 డేస్ దాకా వీడియోస్ అయితే పెట్టను. ఎందుకంటే డైలీ పెడుతున్నా కాబట్టి మళ్ళీ ఇంకో 1 డే గ్యాప్ ఇద్దాం అనుకుంటున్నా. అందుకే మళ్ళీ మండే పెడతా. సండే రోజు వీడియో తీసి మండే రోజు పెడతా. కాబట్టి వీడియో కోసం వెయిటింగ్ చెయ్యండి. గుడి కోసం అయితే చాలా బాగుంటుంది. గుడి అయితే నాకు చాలా ఇష్టం. ఆ గుడి ఇంతేనండి వీడియో. ఇవాళ వీడియో అయితే పూజ చేసుకునే వీడియో అయితే ఇవాళది ఇంతేనండి వీడియోకి అయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. ముఖ్యంగా నా వీడియో అయితే లాంగ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకోకుండా. ఇంతేనండి వీడియో. ఇవాళ వీడియో అయితే నెక్స్ట్ వీడియో కోసం వెయిటింగ్ చేయండి. అందరికి బాయ్ అండి.